దాదాపు 2 నుంచి 3 గంటల ఆలస్యంగా కూడా రైళ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రయాణం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఒక్క ప్రయాణికుడు ఉన్నాడా అన్న విషయాన్ని ఎవరు గమనించకపోవడం వల్ల ఆ వ్యక్తి సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. నిజానికి రైలు యలమంచిలి స్టేషన్కి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, లేక ఇతర బోగీల్లో ఉన్న ప్రయాణికులు వెంటనే వారందరినీ కూడా బయటికి తీసుకురావడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గింది. ఏదేమిటికి ఊహించిన విధంగా జరిగిన ఈ ప్రమాదంపై ఒక్కసారిగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన 2 గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకురావడమే కాకుండా యథావిధిగా రైలు కొనసాగే రకంగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు సాధారణ పరిస్థితి నెలకొన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. టాటా ఎర్నాకుళం రైలు ప్రమాదం నేపథ్యాన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే చాలా రైళ్లు సహజంగా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే గోదావరి ఇతర రైళ్లు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. నిన్న జరిగిన ప్రమాదంపై ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో భాగంగా చూసుకుంటే ఏదైతే B1 అలాగే M2కు సంబంధించిన కోచ్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన నేపథ్యాన ఒక్క వ్యక్తి మినహాయిస్తే మిగతా వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. యలమంచిలి వద్ద ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే రాత్రి 12:40 నుంచి 1 గంట మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా రైలు వీలుకి సంబంధించి ఒక గట్టిగా ఫ్రిక్షన్ వలన మంటలు చెలరేగిన అంశం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా రైల్వే అధికారులు స్పష్టంగా తెలియజేయాల్సింది. అయితే ఇప్పటికే విచారణ నేపథ్యాన ఇప్పటికే అక్కడికి ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు. దానికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని కూడా గమనిస్తున్నారు. మనం చూడవచ్చు, సహజంగా ఇలా రైలు ఏదైతే బోగి ఉంటుందో ఆ ఏసీ బోగికి సంబంధించిన వద్ద జరిగింది. అయితే సహజంగా ఏదైతే రైలుకి సంబంధించి వెళ్తున్న సమయంలో ఒకసారిగా బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం జరిగింది, ఒకసారిగా మంటలు రావడం వల్ల జరిగింది అంటున్నారు.